ఏమైందే ఇప్పుడు? మంచిగానే ఉన్నాడు కాదే? రోజు ఫోన్ చేసి మాట్లాడేవాడిది. కాలు నొప్పి కొంచెం తగ్గిందటనే. మెల్లమెల్లగా నడుస్తున్నాడు. ఈ తమ్ముడే ఫోన్ చేసి చెప్పిండే. వాడు నడుస్తున్నాడా కుంటున్నాడా అని కాదు, వారికి ఉన్నది ఎవరు? మనమే కదా. వారి మంచి చెడులు చూసి బావగాని బాధ్యత లేదా? మంచి చెడ్డలు కూడా వాడేమన్నా జైలు ఉన్నాడా అని. వానికి ఏం కావాలన్నా రోజు అడిగి తెలుసుకునేవాడికి. అడిగిన అన్నీ పంపనేవాడికి. ఇంతకంటే ఏం చేయాలి ఇంకా? ఆ పురాణం అంతా నాకు చెప్పకు. ఇప్పుడు పోయి పని చూసేస్తావా లేదా? ఇదేలో నీతోని. సరే పోయి చూసేస్తుంది. నువ్వైతే కోపడికి రాకు. పోయి వానికి ఏం కావాలో, ఇంట్లో ఏమున్నాయో ఏమి లేవో చూసి అన్ని కొనిచ్చిరా, సరేనా? సరే నేను పోయి అన్ని అడిగి కొనిచ్చేస్తాను. సరేనా? కానీ ఖాళీ రోడేమో కానీ నా సంపాదన అంతా మరి మేపడానికే సరిపోతుంది. నేను లెక్కున్నాడు ఏం లెక్క ఇదాడు. ఎంత పెట్టినా కానీ అన్న పేరు ఉంటుందా? బామైన పాపానికి పెట్టాం. ఏమనుకుంటే ఏమవుతుంది? సరే ఒకసారి పోయి అన్ని అలచన్నత్త. ఏమైంది ఫోన్ మాట్లాడకుండా తొమ్మిది చెప్తాను ఎందుకంటే మెల్లగా చేతి అయిపోయాయి మ్యాటర్ మొత్తం బయటకు వస్తుంది. అబ్బా చెప్తే అర్థం కదా బాబు. మా ఆయన 3-4 గంటల వరకు రాడు. నువ్వేం భయపడకు. మనకు మళ్ళీ మళ్ళీ ఛాయిస్ రాదు. 10 నిమిషాల్లో తొందరరా. రమేష్ అన్న వైపు ఫ్లవర్ రమ్మంటుంది. ఈ కథ ఏందో ఈరోజు చూడాలి మరి. ఎందుకు భయపడతానా బాబు? నేనే ధైర్యంగా ఇంటికి రమ్మంటాను కదా. నాకు లేని భయం నీకెందుకు చెప్పు. మొన్న బర్త్డే కొన్న షర్ట్ వేసుకొని రా. ఈమెనే పాడుగా అది ఏకంగా పట్టపగలే లవర్ ఇంటికి రమ్మంటుంది. దీని మాటలు వింటే భయంతో నాకే అన్ని ఫీలింగ్ రాస్తాయి. అంతా నేను చూసుకుంటా కానీ 10 నిమిషాలు నువ్వు ఇక్కడ ఉండాలి. జల్దిరా. అబ్బా అంతా ఆమెనే చూసుకుంటుందట. 15 నిమిషాలు రమ్మంటుంది. నీ అవ్వ నా లవర్ ఉంది దొంగముండ దున్నపోతు లెక్క తినుడు తప్ప ఓ ముద్దు లేదు ఓ ములిపోయిన లేదు. ఈమె లెక్క ఎప్పుడైనా ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడిందా? నా టైం 15 నిమిషాల్లో వచ్చి ఆ లవర్ గాడు కూడా దొరకబట్టాలి. అమ్మాయి అందంగా ఉన్నదని రూపాయి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకున్న ఎగిరిపడి మంచితనాన్ని పోయినందుకు ప్రతిఫలంగా 15 ఏళ్ళుగా మా అత్త మామను బామ్మరిది గాన్ని సాధలేక దత్తాన. చీ దీనమ్మ జీవితం. నమస్తే రమేష్ అన్న. మంచిదేనా అని ఏమైంది రమేష్ అన్న? ఎంతో దిగులుగా ఊపడతాను. ఏమైంది? ఏం చెప్పాలనే నా బాధ. నా పిల్లానికి రోజు రోజు కోపం ఎక్కువైతుంది. అస్సలు ఓపుకుంటలేదే. వాటికైనా చిరు బుర్రలు ఆడుతుంది. నరకం చూపిస్తుంది. కాదు రమేష్ అన్న, మొన్న నేను నా మాజీ లవ్వర్ పేరు నా భార్య పెట్టినందుకు ఫుల్ సంతోషపడుతుంది. రోజు స్వర్గం చూపెడుతుంది నాకు అని అంటే 2 రోజులు కూడా కాలేదన్న. ఇంతలే నువ్వు ఏమంటానవే నరకం పడుతుంది అంటారు. ఇట్లనే రమేష్ అన్న నేను నమ్మేది, నీ మాట నమ్మేది. నమ్మాలనే, నమ్మి తీరాలే. మొన్నటికి ఈరోజు తేడలేదా అని 48 గంటలు గడవలేదా? ఓహో, అయితే 48 గంటలు గడిచిందంటావు. అయితే ఏంది, ఏమైనా ప్రళయం వచ్చిందా ఏంది మొత్తం మీ వాడల? అవునే, ప్రళయం వచ్చింది. ప్రళయం అంటే పెళ్ళాం, పెళ్ళాం అంటే ప్రళయం. పెళ్ళాం మారడానికి 48 గంటలు ఎందుకే? 1 గంట చాలదానే? ఆ గంటలో జరిగిన దానికే కాదే నా బాధ. ఆ 1 గంటలో ఏం జరిగిందే? అసలు మీ భార్య తెచ్చిన ప్రళయం ఏంటిదే రమేష్ అన్న? నా భార్యకు నా మాజీ లవరు సౌజన్య పేరు పెట్టుకునే ప్రేమ కొద్దీ తెలుసా అనే. వామ్మో, మళ్ళా మొదలు పెట్టినావే నీ సౌజన్యాన్ని.
మొన్న తాళ్ళల్లో కళ్ళు దాక్కుంటా నీ లవ్ స్టోరీ చెప్పి మురిసిపోతివి. ఆ పూరి పేరు నీ భార్యకు పెట్టుకొని రోజు పిలుచుకుంటా సంతోషపడుతుంటే మళ్ళా నరకం చూపెడతాంది, ప్రళయం తెచ్చింది. ఏం మాట్లాడతాను రమేష్ అన్న? ఎట్లనే రమేష్ అన్న నీతో నాకు అసలు? నీ మాజీ లవర్ పేరు నీ భార్య పెట్టుడేంది? జరకి కథ ఏందో చెప్పరా అది రమేష్ అన్న? అన్నో ఆగే, నువ్వు మళ్ళా స్టోరీ అడిగినావు అనుకో, మనోడు పిండి నుంచి మొదలు పెడతాడు ఆ స్టోరీ మొత్తం. ఇక అది మొత్తం వినుకుంటా కూర్చున్నాం అనుకో, ఇవాళ ఈ దినం మొత్తం అయిపోతుంది నీకు. ఆ స్టోరీ మొత్తం నేను నీకు నిమిషంలో చెప్తా ఇను. అదో ఇంటికి కథ ఏంది అది తెలియదు. రమేష్ అన్న పెళ్లికి జాతకాలు కలుస్తాలేవని అయ్యగారితోటి అబద్ధం చెప్పించి మనోడి లవ్వర్ పేరు సౌజన్య. సౌజన్య అనే పేరు పెడితే జాతకాలు కలుస్తుంది, మంచిగా ఉంటుందని చెప్పని అబద్ధం చెప్పించి మనోడు పెళ్లి చేసుకున్నాడు. అది మనోడు టాలెంట్. అమ్మ రమేష్ అన్న, చూస్తే మంచి బాలు లెక్క కనబడ్డా కానీ బాగానే కథలు పడ్డావు. ఏమనుకున్నావు మరి మనోడి గురించి? ఏ ఊగయరా అన్న, జరిగిపోయిన తీపి జ్ఞాపకాలను ఇట్లాంటి చేదు సమయంలో గుర్తు చేసి బాధ పెట్టకే, మనసు పిండినట్టు అవుతుంది. అసలు ఏమైంది? నీ బాధ ఏంది? చేదు సమయంలో తీపి జ్ఞాపకాలు అంటావు, మనసు పిండుతుంది అంటావు. అసలు ఏమైందో జర చెప్పరా అదే కథ. ఏమైంది? మీ ఆవిడతో నడుకున్నావా అని చెప్పు చెప్పు, మనోళ్ళు అడుగుతారు కదా. నువ్వు చెప్పిన తర్వాత ఆ ముచ్చట ప్రళయమా భూకంపమా ఏంటిది అనేది నేను చెప్తాను నీకు. ఇక మొదలు పెట్టరు అదే మరి. మా బామ్మరిది గాడు పని పాట లేకుండా తిరుగుడు తాగుడు, ఇవ్వందో బండి అడుక్కొని పోయాడు. బాగా తాగిండు, అయితే చెట్టు గుద్దుకున్నాడు, ఖాళీలో కొట్టుకోప అన్నాడు. మన హాస్పిటల్ ఖర్చు, బండి రిపేర్ ఖర్చు 1,00,000 రూపాయలు అయినాయి. ఏం చేయాలి? మరి ఆ 1,00,000 రూపాయలు వాళ్ళు పెట్టుకున్నారే, నువ్వే పెట్టుకున్నావానే? ఇంకెవరు? ఆ బలిపశు మనోడే. ఈయన పెట్టుకోక ఆ అత్తమామల దగ్గర ఈకలు ఉన్నాయని వాళ్ళు పెడతారా? ఆ తాగుబోతు బామ్మడి దగ్గర వాళ్ళు తిండి పెట్టుడే ఎక్కువ, ఇంకా హాస్పిటల్ ఖర్చు కూడా పెడతారా? వాళ్ళ దగ్గర ఏమున్నాయని పెడతారా? మా తాగుబోతు బామ్మరికి 4 బుద్ధి మాటలు చెప్పాలన్నా, ఇంకా వానికి పైసలు ఇచ్చుకుంటా వాని సోమరిపోతం చేసుకుంటూ తయారు చేస్తుంది నా పిల్లం. ఎంతకని ఖర్చు పెట్టాలనే? ఏదో ఆమె తమ్ముడు అని ప్రేమ కొద్దీ నువ్వు బామ్మర్ది మంచి చెడ్డలు చూసుకుంటావని ఆ ఆలోచన కావచ్చునే. ఒక్కటి చెప్తా వింటావా అని రమేష్ అన్న? మీ బామ్మర్దిని 4 తన్ని నీ షాప్లో పని చేయించుకో, దెబ్బకి అన్ని సెట్ అవుతాయి. ఇక నిదానంగా మీ భార్యకు అన్ని ముచ్చట్లు చెప్పి జర నిమ్మలవచ్చు. నేను చెప్తే సౌజన్యం వింటది, నా మాట అంటే జవదాటది తెలుసా? మరి ఇప్పటిదాకా అన్న రకం ప్రళయం అంటివిగానే. మొగుడు పిల్లలు అన్నాక ప్రళయాలు నరకాలు మామూలేనే. ఏమంటారు రమేష్ అన్న? ఎంత పెద్ద వాయుగుండమైనా రాత్రి 9 అయిందంటే తీరం దాటాల్సిందే. చెప్పినా నేను చెప్పినా మనం ముచ్చట్లు అన్ని గిట్లనే ఉంటాయి అన్న, అందుకే అంత ఇన్నాక చెప్దామని చెప్పి ఈ రమేష్ అన్న ఒకడు అసలు టైంలో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఇక్కడ వాళ్ళ ఆవిడేమో రాసలీలకు ముహూర్తం పెట్టింది. చాటుగా ఈమెనేమో ఈమెతోనో ప్రేమాయణ నడిపిస్తుంటే ఈయననేమో సొయ్యి లేకుండా బజార్ల పంట తిరుగుతుండు. వాడెవడో ఇవాళ దొరకాలే, ఇద్దరు భాగవతం మొత్తం బట్ట బయలు కావాలి. అబ్బా, నీకెప్పుడు భయమే, దొంగ చాటుగా రావడానికి ఉత్సవ పోసుకుంటావు. ఎవరు లేరు. ఈమె కంట్లో పట్టరా అయ్యా, నన్ను చూసినట్టే ఉంది. అమ్మయ్యా, నన్ను చూడలేదురా నాయన. ఆ లవర్ గాడు వచ్చిండు, గేట్స్ ఎప్పుడైంది.
ఈ ఆరాట వీరుడు ఎవడో గాని మన బ్యాచ్ లెక్కనే ఉన్నాడు. దొంగతనంగా లవరింటికి వచ్చి లవర్ని కలుసుడంటే ఎంత టెన్షన్ ఉంటుంది. ఆ ప్రెషర్లో మెదడు నరాలు తిట్టిపోయేటట్టు ఉంటుంది. ఇవన్నీ చెప్పుకోలేని మగోని బాధలు ఆడోళ్ళకి ఎట్లా తెలుస్తాయి? ఇంకా మీదికెళ్ళి పోరాటం లేదని దెబ్బి పొడుస్తారు. అమ్మ గంట గడిచింది, ఇంకేదో సప్పుడైతుందిగా. గొల్లెని తీసి ఎదురుగా నిల్చుంటా, వాడు కనబడంగానే లటుక్కన పట్టుకుంటా. ఈడేంది మా డోరు ముంగడ ఎత్తాడు. అబ్బా రమేష్ ఎటువే, నేను ఇక్కడ కొంపలు అంటుకుంటాను, మెల్లగా వచ్చిన. ఏం కొంపలు అంటుకుంటున్నాయి బాలు? నీ కొంపే లోపల అంటుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు బాలు? అసలు మా డోర్ దగ్గర ఎందుకున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు మీ ఆవిడకు లవర్ ఉన్న విషయం నీకు తెలుసా? వాడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, అందుకే గొల్లెం పెట్టాను. అయ్యో బాలు, నేను చెప్పేది విను. మీ ఆవిడ ఇంట్లో లవర్గా ఉన్నదంటే నువ్వు ఇంత కూల్గా ఉన్నవేందన్నా? నా కళ్ళతో చూసా నాకే పిచ్చిలేస్తుంది. బాలు, లవరు లేదు, ఫ్లవరు లేదు. నువ్వు కళ్ళతో చూసింది నిజం కాదు. ఈ విషయం చెప్తుందా? మా ఆవిడతో ఇంట్లో ఉన్నది నేనే. ఇప్పుడు ఈ డోర్లోకి వెళ్ళి బయటకు వచ్చిన. బాలు, మా ఆవిడకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కోరిక అది తీరలేదు. కనీసం అప్పుడప్పుడు లవర్ ఉండడన్న కోరిక తీర్చడం కోసం అన్న నేను లవర్ పాత్ర పోషిస్తున్నా. నమ్ముతలేవు కదా? ఎట్లా నమ్మాలన్నా? ఆమె మాట్లాడిన మాటలు, ఆ లవర్ ఇంట్లోకి వచ్చుడు, ఇవన్నీ నేను చూసిందే. ఇప్పుడు నీ డౌట్ ఏంది? ఇంట్లో ఎవడో ఉండడనే కదా? అవును. మా ఆవిడ లవర్తో మాట్లాడిన మాటలన్నీ నాతోనేనే. ఈ డోర్లోకి వెళ్ళి పోయి ఈ డోర్లోకి వెళ్ళి వస్తా. ఓకేనా? చూడు. ఇదేంది రమేష్ అన్న, ఇద్దరు కలిసి నాకు పిచ్చెక్కిచ్చిరు కదా. మీ ఇద్దరు భార్య భర్తల కోరికలు భూమి మీద ఎవ్వరికి ఉన్నాయి. నాకు నా భర్తే కావాలి, ఆయనలో ఉన్న లవర్ కావాలి. ఆ రెండే ఉన్నా నా భర్తే నాకు కావాలి. మీ బొంద కోరిక, మీ బొక్క కోరిక, నా టైం అంతా వేస్తే ఈ భార్య భర్తలేందో, ఈ పిచ్చి కోరికలేందో. వాళ్ళు నీ అనుమానం తీరిందా? మా తీరింటి పిల్లలయ్యా, చిన్న చిన్న కోరికలు ఉంటాయి. వాళ్ళ చిన్న చిన్న కోరికలు తీర్చినాం అనుకో, వాళ్ళు చెప్పినట్టు వింటారు, మనకు కూడా కావాల్సినంత సంతోషం ఇస్తారు. ఓకేనా?